శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమః. తేదీ డిసెంబర్ 2, దక్షిణాయనం, మార్గశిర మాసం, హేమంత ఋతువు. వారం మంగళవారం. తిథి ద్వాదశి మధ్యాహ్నం 3:57 వరకు. నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 8:51 వరకు. వర్జం సాయంత్రం 5:15 నుండి 6:40 వరకు. తిరిగి తెల్లవారుజామున 5:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుండి 9:20 వరకు. తిరిగి రాత్రి 10:40 నుండి 11:31 వరకు. శుభ సమయం లేదు. మేషరాశి. వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో మరింత అనుకూలత సాగుతుంది. రాజకీయ వర్గాల నుండి ఊహించిన ఆహ్వానాలు అందుకుంటారు. వృషభ రాశి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. చేపట్టిన పనులు అవాంతరాలు ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్యం సంప్రదించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మిథున రాశి. దైవ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ముందుకు సాగక చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారంలో ఒడిదొడుకులు పెరుగుతాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఏర్పడతాయి. ఆస్తి వ్యవహారంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. కర్కాటక రాశి. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్య ప్రస్తావన ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. అధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సానుకూల పడతాయి. సింహరాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు నిరంతరంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచనలు నిలకడగా ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కన్యా రాశి. వ్యాపారస్తులకు ఉద్యోగంలో మరింత పురోగతి సాధిస్తారు. గృహంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఇల్లు కొనాలనే ఆలోచన ముందుకు సాగుతుంది. బంధువులు ఆగమనం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. తులారాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారంలో సామాన్యంగా సాగుతుంది. చిన్ననాటి మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వృశ్చిక రాశి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో ఒడిదుడుకులు తొలగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం వస్తులాభం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. ధనుసు రాశి. చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మరింత మెరుగ్గా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగస్తులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు కలిసి వస్తాయి. మకర రాశి. ముఖ్యమైన పనులు ముందుకు సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అని చెప్పవచ్చు. కుంభరాశి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. చేపట్టిన పనులు అవాంతరాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శించడం చెప్పదగినది. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం చెప్పదగినది. మేన్ రాశి. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్తులకు లాభసాటిగా సాగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారంలో విజయం సాధిస్తారు. శుభకార్యాలు ఖర్చులు అధికమవుతాయి.